కర్రసాము పోటీల్లో పాల్గొవడానికి శరశ్చంద్ర, గగన్ ఇద్దరూ కూడా ఎక్సర్సైజులు అవి చేస్తూ కర్ర పట్టుకుని ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. మరో పక్కనే ఉన్న గుడికి వెళ్ళి భూమి అయితే మా బావే గెలవాలి దేవుడా అని దేవుడిని వేడుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి అపూర్వ, గోరింటాకు ఇద్దరు కూడా వస్తారు. వచ్చి భూమి నీకొక శుభవార్త చెప్దామని వచ్చాను. కర్రసాము పోటీల్లో గగన్ గనక ఓడిపోతే బావ నిన్ను తన కూతురిగా యాక్సెప్ట్ చేస్తారని నా మాటగా చెప్పమని నీకు నన్ను పంపించారు. నువ్వు ఏమంటావ్ అని అయితే అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అమాయకత్వంగా భూమి నమ్మేసి బావ ఈ పోటీలో ఖచ్చితంగా ఓడిపోతాడు పిన్ని అని సంతోషంగా వెళ్ళి ఆ విషయాన్ని అయితే గగన్తో చెప్తూ ఉంటుంది. బావ నువ్వు ఈ పోటీలో గనక ఓడిపోతే మా నాన్న నన్ను కూతురిగా యాక్సెప్ట్ చేస్తారంట బావ, దయచేసి నా కోసం ఓడిపోవా అని అయితే భూమి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటకి గగన్ ఎదురు చెప్పలేక సరే భూమి నీ ఇష్టం అని మౌనంగా ఉండిపోతాడు. ఇక పోటీ మొదలవ్వడంతో శరశ్చంద్ర, గగన్ ఇద్దరూ కూడా తలపడుతూ ఉంటారు. ఇక శరశ్చంద్ర అయితే గగన్ మీద విజయం సాధిస్తూ గగన్ని కొడుతూ ఉంటే గగన్ కావాలని అలా ఓడిపోతూ ఉంటాడు. అందులో భాగంగా తలపడుతున్నప్పుడు ఒక్కసారిగా శరశ్చంద్ర కర్రతో ఇలా వెనక్కి నెట్టేసరికి గగన్ అయితే కింద పడిపోతాడు. ఇక అప్పుడు భూమి వాళ్ళ బావ వైపు జాలిగా చూసి నన్ను క్షమించు బావ, నా వల్లే నువ్వు ఓడిపోతున్నావు అని కృతజ్ఞతగా గగన్కి అయితే దండం పెడుతూ ఉంటుంది. మరో పక్కన గగన్ ఓడిపోతున్నందుకు పూరి, శారద అయితే చాలా బాధగా ఒరే గగన్ అని గగన్ని బాధగా చూస్తూ ఉంటారు. మరి అపూర్వ కుట్రతో గగన్ని ఓడించాలి అని చూస్తున్న అపూర్వ నిజంగానే గగన్ ఓడిపోతాడా, లేదా అసలు నిజం తెలుసుకుని శరశ్చంద్ర మీద గగన్ గెలిచి భూమిని తన కూతురిగా ఒప్పుకోమంటాడా, అసలు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.